గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ వెన్న సాంబశివారెడ్డి. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. మండలంలోని ఆయా గ్రామాల్లోని ప్రజలందరూ తమ ఇంటి మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న వస్తువులు, ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలు పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ వెన్న సాంబశివారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామంలో ఎర్రబద్దూరి చిన్నరమణ రెడ్డి ఇంట్లో జరిగిన బంగారు ఆభరణాల అపహరణ విషయంపై కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెల్లంకొండ మండలంలోని ప్రజలందరూ దొంగల బారిన పడకుండా రాత్రి సమయాల్లో గృహాలకు తాళాలు వేసి జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అదేవిధంగా నాగిరెడ్డిపాలెం గ్రామంలో జరిగిన దొంగతనం ఘటన గురించి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సత్తెనపల్లి డిఎస్పి హనుమంతరావు చరవాణి ద్వారా జరిగిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకుని త్వరగా ఈ దోపిడీకి సంబంధించిన నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులకు సూచించారు. అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆభరణాలు, నగదును బ్యాంకులో భద్రపరుచుకోవాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోర్ కమిటీ సభ్యులు వెన్న సీతారామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ తిప్పిరెడ్డి కిచ్చారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు బద్దూరి వీరారెడ్డి, ఎర్రబద్దూరి వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి, ఎరుకలయ్య, పుల్లారెడ్డి, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.